అయ్యో అయ్యో అయ్యయ్యో అయితే అయితే ఈ నవ్వు ఎందుకు అంటారా? అసలు ఒక్కొక్కరు తెలివితేటలు చూస్తుంటేనే నాకు నవ్వు కాదు చక్కెర వచ్చినట్టు అవుతుందిలా. ఏడవలేక నవ్వుతా అన్న మరి. సపోజ్ కంట్లో నలుసు పడ్డా లేకుంటే కన్ను నొప్పులు వేసినా ఏం చేస్తారు? హుషారుతోని బాగు చేస్తారు. అంతేగాని కన్న దులుతుందని ఆ కన్నుగుడ్డునే వీకేత్రానోళ్ళా. అట్లా వీకేస్టోళ్ళని ఏమంటారు మీరే చెప్పురి. ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళు అంటారు అని అనేరు మీరు కూడా. అట్లా అనుకురి ప్లీజ్, బాధపడతారు. ఎవరన్నా మీకు అట్లా అనిపించినా బయటికి చెప్పద్దు, నేను కూడా చెప్పా. అయితే మొన్న కరెంటు తీగలు దాకి పాపం కొందరు విడిచిరు కదా, నాకైతే బాధ అంటే బాధ అనిపించిందిలా. మరి అట్లా కరెంటు తీగలు చేయబట్టి పానాలు పోయినందుకు మన సర్కారు వాళ్ళు ఏం చేస్తాన్లో ఎరికేనా? చూసి తరించురు మీరిగా. ఆగజూడురిగా మనోల పనితనము, స్తంభాలెక్కుడు, వైర్లు కోసేసుడు, కుప్పలు కుప్పలు రోడ్ల మీద పడేసుడు. ఇక వీళ్ళు చేసిన కథకు హైదరాబాద్ ఇంటర్నెట్ బంద్ అయిపోయినాయి. ఇండ్ల నుండి పనులు చేసుకునేటోళ్ళకి అవస్థ అంటే అవస్థనైంది, గిలగిల కొట్టుకున్నారు. అయితే మన సర్కారోళ్ళు ఈ స్తంభాలకున్న వైర్లను కోసి పడేయరు అని కరెంట్ వాళ్ళకి చెప్పారట. కథమిగా ఆలియా గిట్ల రప్పరప్ప కోసేసారు. కమస్కం ఫస్ట్ చెప్పుడు కూడా చెప్పలేదట. గిట్ల వైర్లు కోతానం ఇంటర్నెట్లు పనిచేయాయి, వేరే చూసుకోరని ముందుగాలనే చెప్పాలి. అది లేదు నా ఇది లేదు, హైదరాబాద్ ఇంటర్నెట్ కనెక్షన్లు లేకుంటే ఎట్లుంటదోళ్ళ. ఇంట్లోండి కొలువులు ఎస్టోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఇక వాళ్ళ పని బంద్ అయిపోయింది. ఇదేం సర్కస్ ఫీట్లు రా నాయన, ఇంటర్నెట్ వైర్లు కోసుడైంది అని వాళ్ళని పట్టుకున్నారు. కాదు, తీగలతోనే తక్లీఫ్ అయితే వాటిని సగబెట్టాలి, అంతేగాని చేతులకు కత్తున్నది కదా అని కత్తందుకో జానకి లెక్క దూసుకుపోయి చెప్పక ఇట్లా తీగలను కోసుడెందుకు? ఉన్న పర్షాలు జాలతలేవని కొత్త పర్షాలు పట్టుకొచ్చి కొలువులు ఊసిపోయే తీర్లో వేసుడేందని గరమైతుర్రు.